ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనేమడిగాను, నువ్వేమిచ్చావు? నువ్వేమైనా ఉందా అని అడిగావు. నా దగ్గర ఉన్నది ఇచ్చాను. నిన్ను నన్నే గిచ్చుతావా? చూడు నిన్నేం చేస్తాను. సీత సీత ఈవిడ చెప్పడం వల్లే మేము ఆ రోజు సీతగారి షాప్ని సీజ్ చేశాము. రేపటి నుంచి నువ్వు షాప్ను ఓపెన్ చేసుకో. ఈ రోడ్ల మీద తిరగడం వద్దు. షాప్ కి మహాలక్ష్మి బొటిక్ అని పేరు పెట్టినప్పటి నుంచి ఏవో సమస్యలు వస్తూనే ఉన్నాయి కాబట్టి షాప్ కి సుమతి అత్తమ్మ పేరు పెడతాను. ఏంటి మహా ఇలా జరిగింది? ఆ పోస్టర్ పెట్టినందుకు రామ్ సీతని తిట్టి సుమతక్కను ఇంట్లోంచి పంపించేస్తాడనుకుంటే రివర్స్ లో జనార్దన్ బావగారి చేతిలో నీకు అక్షింతలు పడ్డాయి. అదే నేను ఆలోచిస్తున్నాను. సుమతిని ఇంటి నుంచి పంపించేయాలని నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ఒక్కటి సక్సెస్ అవ్వడం లేదు. బోనస్గా రామ్ సీత వైపే మాట్లాడుతున్నాడు. జన నన్ను తప్పు పడుతున్నాడు. నీ టైం బ్యాడ్ అనుకోవాలో లేకపోతే నీ ఐడియాలు బాగోలేదనుకోవాలో అర్థం కావట్లేదు మహా. పోనీ ఆ చైర్లో కూర్చొని నేనేదైనా ఐడియా చెప్పనా? ఒకసారి ఇలాంటి ఐడియాలు ఇస్తావా? అప్పుడేదో అలా జరిగిపోయింది. ఇప్పుడు మంచి ఐడియా ఇస్తాను మహా. అవసరం లేదు. ఆ రోజు నీ వల్ల నేను పడిన ఇబ్బంది మళ్ళీ పడదలుచుకోలేదు. అది కాదు మహా. నీకు మళ్ళీ నా చేతిలో దెబ్బలు తినాలనుంటే చెప్పు. నువ్వు ఐడియా ఇవ్వకపోయినా కొడతాను. వద్దు మహా, ఆ బంపర్ ఆఫర్లు నాకెందుకులే. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈసారి చిన్న చితక ప్లాన్లు వెయ్యకూడదు. బ్రహ్మాస్త్రం లాంటి పథకం వెయ్యాలి. ప్రతిసారి బ్రహ్మాస్త్రం అనుకునే ప్రయోగిస్తున్నావు, కానీ అదేమో దీపావళి టపాసుల తుస్తుమంటుంది. నెక్స్ట్ టైం అలా జరగదు. ప్రతిసారి అదే జరిగితే అవమానంతో నేను మాయం అవ్వాల్సి వస్తుంది. ఏమైంది మహా? అలా చూస్తావేంటి మహా? భయం వేస్తోంది. వచ్చిందర్చన, నిజంగా బ్రహ్మాస్త్రం లాంటి ఐడియా వచ్చింది. నువ్వు భయపడినట్టుగానే ఈ స్కెచ్ భయంకరంగా ఉండబోతోంది. దెబ్బకు సుమతి కోలుకోలేదు. దాన్ని ఇంట్లోంచి పంపించేయడం కాదు, ఏకంగా మళ్ళీ జైలుకే పంపిస్తాను. అంత గొప్ప ప్లాన్ ఏంటి మహా? ఇప్పుడేం చెప్పను. ఆ ప్లాన్ ఎలా అమలు చెయ్యాలో బాగా ఆలోచించి చేస్తాను. ఈ కథలో సుమతికి ఇదే క్లైమాక్స్, సీతకి లైఫ్ టైం షాక్. వెంటనే మనం ఒక పని చేయాలి. పద చెప్తాను.
ఏం కాలేదు సీత. ఆ, చేతికి రక్తం ఏంటి? మీ ఫోటో కింద పడిపోతుంటే పట్టుకున్నాను, మేక్ గుచ్చుకుంది. ఫోటో పడిపోతే ఏమవుతుందత్తమ్మా? అనవసరంగా చేతికి దెబ్బ తగిలించుకున్నారు. ఉండండి, ఆయింట్మెంట్ రాసి కట్టుకడతాను. మీరిలా రండి. మా ఫోటో కోసం మీరు దెబ్బ తగిలించుకున్నారు. ఆ ఫోటో పోతే ఇంకో ఫోటో చేయించుకోవచ్చు కదత్తమ్మా. అలా ఫోటో కింద పడితే మీ ఇద్దరికీ ఏమైనా అవుతుందని నా భయం సీత. నా భయం మీకు అంటుకుందా? వ్రతంలో పెట్టిన చీర కాలిపోతే ఆరిష్టం, కానీ ఫోటో కింద పడితే ఏమవుతుందత్తమ్మా? నీకు రామ్కు సంబంధించింది ఏదైనా సరే జాగ్రత్తగా కాపాడుకోవాలి సీత. అప్పుడే మీ బంధం నిలబడుతుంది. మీరు కలకాలం కలిసి ఉంటారు. మేం కలకాలం కలిసి ఉండాలనే కదా మామ నేను దీపాలు పెట్టాము. ఆ దీపాలు తెల్లవారే వరకు వెలుగుతూనే ఉన్నాయి కదా. దాన్ని బట్టి మా బంధం ఎంత గట్టిదో అర్థమైంది కదా అత్తమ్మా. కాబట్టి మా విషయంలో మీరు కంగారు పడద్దు. ఏంటత్తమ్మా, చేయి నొప్పిగా ఉందా? హాస్పిటల్కి వెళ్దామా? ఇంజెక్షన్ చేయించుకుంటే నొప్పి తగ్గిపోతుంది. వద్దు సీత, నీ ఓదార్పే నాకు గొప్ప మందు. నా నొప్పి ఎప్పుడూ తగ్గిపోయింది. మిమ్మల్ని నేనే ఓదార్చాను. మళ్ళీ మీరు ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పాను. ఈ మధ్య మా గురించి మీకు కంగారు ఎక్కువైంది. ఎందుకో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. కాస్త మీ గురించి కూడా ఆలోచించుకోండి అత్తమ్మా. ఉమ్. మొన్న చీర కాలిపోయింది, నిన్న దీపం ఆరిపోయింది, ఈరోజు ఫోటో కింద పడబోయింది. ముందు ముందు మీ విషయంలో ఏం జరుగుతుందో అని భయంగా ఉంది సీత. దీపం ఆరిపోయిన సంగతి నీతో చెప్పలేదు. ఇలాగే నీ కాపురాన్ని కాపాడుతూ ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.